తెలంగాణలో పంచాయతీ పోరులో తొలి విడత పోలింగ్ ప్రారంభమైంది. 3834 సర్పంచ్, 27628 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 37562 పోలింగ్ కేంద్రాల్లో 56,19,430 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఫలితాలను ప్రకటిస్తారు. అనంతరం వార్డు సభ్యులతో సమావేశాలు నిర్వహించి ఉప సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారు. పార్టీ రహిత ఎన్నికలు అయినప్పటికీ రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని తమ మద్దతుదారులను అభ్యర్థులుగా బరిలోకి దింపారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు ప్రచారంలో పాల్గొన్నారు. తొలి దశలో 4236 గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవులకు, 37,440 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. వీటిలో 5 సర్పంచ్ పదవులకు, 169 వార్డు పదవులకు నామినేషన్స్ దాఖలు కాలేదు. 396 సర్పంచ్, 9,633 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్, 10 వార్డు స్థానాల ఎన్నికలపై న్యాయస్థానాలు స్టే ఇచ్చాయి. ఇవి పోను ఇవాళ 3,834 సర్పంచ్ స్థానాలకు 12,960 మంది అభ్యర్థులు, 27,628 వార్డు సభ్యుల స్థానాలకు 65,455 మంది పోటీ పడుతున్నారు. సర్పంచ్ పదవులకు సగటున 3.38 మంది, వార్డు సభ్యుల స్థానాలకు సగటున 2.36 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.